హే గైస్, ఈ వీడియోలో మనం ఈ లెన్స్ని అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి సిగ్మా నుంచి అనమాట. కానీ ఆల్రెడీ నేను ఈ లెన్స్ని అయితే అన్బాక్స్ చేశాను, ఎందుకంటే కాంటెంట్ అంతా ఉందో లేదో అని చెక్ చేయడానికి. సో ఏమనుకోవద్దు. సో ఇదైతే మనకి canon 17-50mm f2.8 లెన్స్ అనమాట. ఇది మనకు వచ్చేసి canon apsc సెన్సర్ కెమెరాస్కి సపోర్ట్ చేస్తుంది. మనం సైడ్లో చూసినట్లయితే మనకి ఫిల్టర్ సైజ్ 77mm అని కూడా మెన్షన్ చేశారు, అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇచ్చారు. సో నా దగ్గర అయితే సెకండ్ కెమెరా 77D ఉంది. సో దానికైతే నేను ఇది యూజ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ మనకి లెన్స్ బాక్స్ ఓపెన్ చేయగానే ఈ బిల్ అయితే ఒకటి ఉంది, వారంటీ ఇన్ఫర్మేషన్ అనమాట. దీని మీద సెల్లర్ స్టాంప్ అన్నీ ఉంటాయి. సో దీని పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత చూసుకుంటే మనకి అన్ని లాంగ్వేజెస్లో యూజర్ మాన్యువల్ అనేది ఇచ్చాడు, దాని మీద మళ్ళీ లెన్స్ సీరియల్ నెంబర్తో సహా. సో దాన్ని పక్కన పెడదాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సిగ్మా లిమిటెడ్ వారంటీ అని చెప్పేసి మనకి మళ్ళీ యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చాడు. తర్వాత మనకైతే లెన్స్ మంచి క్యారింగ్ కేసులో ఇచ్చాడు. క్యారింగ్ కేస్ బయటికి తీద్దాం. మనం క్యారింగ్ కేస్ కూడా సిగ్మా బ్రాండెడ్ క్యారింగ్ కేసే. క్వాలిటీ కూడా మనకి చూస్తే చాలా మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది. లెన్స్ ఎక్కడికైనా క్యారీ చేస్తున్నా కూడా డ్యామేజ్ అవ్వకుండా మంచిగా క్యారీ కేస్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ అయితే మనకి లెన్సే ఉంది. సో లెన్స్ బయటికి తీద్దాం. సో లెన్స్ తర్వాత మనం చూసుకుంటే లోపల మళ్ళీ లెన్స్ హుడ్ కూడా ఇచ్చినట్టున్నారు. సో ఇదొక మంచి విషయం ఏంటంటే, ఇప్పుడు లెన్స్ ఏదైనా కొంటుంటే బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్ దాంతోపాటు లెన్స్ హుడ్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఇప్పుడైతే చాలామంది ఇస్తున్నారు ప్రస్తుతానికి. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సిగ్మా చాలా బేసిక్ లెన్స్ హుడ్, కానీ ఏది ఉండకపోవడం కంటే ఇది ఉండడం బెటరు. సో ఇది ఒక ప్లాస్టిక్ లెన్స్ హుడ్ అనమాట, బేసిక్. సో తర్వాత లెన్స్ బయట తీసి లెన్స్ ఎలా ఉందనేది చూద్దాం. సో లెన్స్ మీరు చూసినట్లయితే ఆ గోల్డ్ యాక్సెంట్స్తో బ్లాక్ కలర్, మ్యాట్ బ్లాక్ కలర్లో చాలా బాగా ఉంది లుక్ అయితే. సో ఇక్కడ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చాడు. మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నట్లు తెలుసు కదా, అక్కడ కూడా రాశారు. సో ఆ తర్వాత మనకి ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్ బటన్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత జనరల్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చాలా మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది. లెన్స్ కూడా కొంచెం హెవీ ఫీల్ అయితే ఉంది చేతిలో. సో అదొక మంచి సబ్స్టాన్షియల్ ఫీల్ అయితే ఇస్తుంది. ఆ తర్వాత మనం లెన్స్ క్యాప్ తీసేసి మనకి ఫ్రంట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫ్రంట్ మీరు చూసినట్లయితే చాలా వైడ్ ఉంటుంది, 77mm కాబట్టి. సో చాలా వైడ్గా ఉంది, చూడడానికి కూడా కొంచెం మంచి లుక్ అయితే వస్తుంది. సో తర్వాత మనం ఫోకస్ రింగ్ ఎలా ఉందనేది చూద్దాం. ఇది మన ఫోకస్ రింగ్ ఎందుకో కొంచెం టైట్గా ఉన్నట్టుంది. సో ఇక్కడ ఏంటంటే మ్యాటరు, మనకి మాన్యువల్ ఫోకస్లో పెడితేనే మనకి ఆ రింగ్ అన్లాక్ అవుతుంది, లేదా ఆటో ఫోకస్లో ఉన్నప్పుడు చూసుకుంటే మనకి ఆ రింగ్ లాక్ చేసి ఉంటుంది. సో ఇది ఒక మంచి ఇంప్లిమెంటేషన్ అని చెప్పాలి. సో ఆటో ఫోకస్లో పెడదాం. ఆ తర్వాత మనకి జూమ్ రింగ్ ఎలా ఉందనేది చూద్దాం. సో జూమ్కి కూడా మనం చూసుకుంటే లాక్ ఇచ్చారు, కానీ ఫస్ట్ నోటీస్ చేసేది ఏంటంటే జూమ్ రింగ్ కొంచెం టైట్గా ఉంది. ఎంత ఫ్లూయిడ్గా ఉండాలో అంత ఫ్లూయిడ్గా లేదు. సో లెన్స్కున్న మిగతా బిల్డ్ క్వాలిటీకి జూమ్ రింగ్కి సంబంధం ఉన్నట్లే అనిపించట్లేదు. కొంచెం బిల్డ్ క్వాలిటీ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఆ జూమ్ రింగ్ దగ్గర. సో లెన్స్ చూస్తే మీకు ఇది మ్యాక్సిమం లెంత్ అనమాట లెన్స్కి. సో అంతకంటే లాంగ్ ఏం అవ్వదు. సో ఆ తర్వాత మనం నెక్స్ట్ రివ్యూ శాంపుల్స్ ఏమైనా కావాలంటే కూడా నేను పోస్ట్ చేస్తాను ఆన్లైన్లో. సో ఇది ప్రస్తుతానికైతే 17-50mm. ఇది ఒక అన్ని లెన్స్లో ఓవరాల్గా బెస్ట్ లెన్స్ అని చెప్తున్నారు ప్రస్తుతానికి ఉన్న వాటిలో క్యానన్ కెమెరాస్కి, ఏపీఎస్సికి. సో ఇది మనకి చూసుకుంటే బ్యాక్ వచ్చేసి మౌంటింగ్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.